హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ ఐసీటీ పరంగా అక్టోబర్లో అన్ని షిఫ్ట్లలో జరిగినటువంటి ఎస్జిటి పరంగా కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ పరంగా కావచ్చు, అన్ని షిఫ్ట్లలో జరిగినటువంటి ఐసీటీ టాప్ బిట్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. మరి టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాం కాబట్టి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావడం మాత్రం మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని కంప్లీట్గా రివిజన్ టెస్ట్లు మనం కేవలము 150 రూపీస్కే ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఎస్జిటి టెట్ పరంగా మన రివిజన్ టెస్ట్లు అందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా తక్కువ అమౌంట్కి మొత్తం సిలబస్ని 20 పార్ట్స్గా డివైడ్ చేశాము. అంటే 5 సబ్జెక్టులు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, సైకాలజీ ఇలా మొత్తం సిలబస్ కవర్ అయ్యే విధంగా మొత్తం సిలబస్ని 20 పార్ట్స్గా డివైడ్ చేసి మీకు 20 ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో కావాలంటే మీరు ప్రీవియస్ వీడియోలో అబ్జర్వ్ చేయగలరు. మరి మన ఈ 20 ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే ఈ సమయంలో రివిజన్ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి ఈ 20 రివిజన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి టైంపాస్గా మెసేజ్ చేయొద్దు. జాయిన్ కావాలి అనుకుంటేనే నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మరి లేట్ చేయకుండా కంటెంట్కి వెళ్దాం. అక్టోబర్లో జరిగినటువంటి అన్ని షిఫ్ట్లను బేస్ చేసుకొని ఐసీటీ బిట్స్ వాటి యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఐసీటీ పరంగా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, అక్టోబర్ 2024లో జరిగినటువంటి ఎగ్జామ్ బేస్ చేసుకొని ప్రతి క్వశ్చన్ పేపర్లో కనీసం 2 బిట్స్ ఐసీటీ పరంగా టచ్ చేయడం అయితే జరిగింది. మరి ఆ బిట్స్ ఏ విధంగా ఇచ్చేయండి మన చూడండి. ఇక్కడ ఫ్యూచర్ లెర్న్ అనేది ఆప్షన్ ఏ క్రాకర్, ఆప్షన్ బి రూబ్రిక్స్, ఆప్షన్ సి మల్టీమీడియా సాఫ్ట్వేర్, ఆప్షన్ డి ఎంఓఓసిఎస్ అందజేసేటువంటి సంస్థ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఫ్యూచర్ లెర్న్ అనేది మనకి ఏమవుతుంది అంటే ఎంఓఓసి అందజేసేటువంటి ఒక సంస్థగా మనం దాన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఎంఓఓసి స్టాండ్స్ ఫర్ అంటాడు. సో ఎంఓఓసి ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, హైలైట్ చేసుకోండి. ఎంఓఓసి స్టాండ్స్ ఫర్ మ్యాసివ్, MASSIVE, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, .gif ఫైల్ ఫార్మేట్ అర్థం ఏంటి? ఇక్కడ ఫార్మేట్ యొక్క ఎక్స్పాన్షన్ మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒక ఎక్స్టెన్షన్ ఇచ్చేసి దాని యొక్క ఫార్మేట్ ఏంటి, దాని యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఎక్కువగా ఇలాంటి బిట్స్ అయితే టచ్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ .ppt అంటాడు. .ppt మనం ఎందుకు యూజ్ చేస్తాము? పవర్ పాయింట్ బేస్ చేసుకొని యూజ్ చేస్తాం. .xsl అంటాము, ఓకేనా? అంటే ఎక్సెల్ బేస్ చేసుకొని. .doc అంటాము. .doc డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని. .txt టెక్స్ట్ని బేస్ చేసుకొని. ఇలా మనకు ఎక్స్టెన్షన్స్ చాలా ఇంపార్టెంట్. మీకు ఒక వీడియో కూడా చేశాము. ఆ వీడియో అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ మీకు ఎక్స్టెన్షన్స్ అనేది స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, ఫుల్ ఫామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఓకేనా? మీనింగ్ ఆఫ్ ఎ ఫైల్ ఫార్మేట్ .gif అంటే ఇక్కడ జిఐఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే దాని యొక్క అర్థం చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మేట్. జిఐఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి? గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మేట్. మీకు ఐసీటీ బేస్ చేసుకొని అబ్రివేషన్స్ అన్నీ ఒక వీడియో చేసాము. ఆ వీడియో అబ్జర్వ్ చేస్తే ఏ బిట్ అయితే మిస్ కాదనమాట. ఇక్కడ జిఐఎఫ్ గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మేట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ బిట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే .txt ఫైల్ ఫార్మేట్ అర్థం ఏంటి? .txt అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ టెక్స్ట్కి సంబంధించింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, టెక్స్ట్ XML ఫైల్ అని ఇచ్చాడు. XML ఫైల్ కాదు. ఇక్కడ XML యొక్క ఫార్మేట్ ఏంటి? XML యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎక్స్టెండబుల్ మార్కప్ లాంగ్వేజ్. XML ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్టెండబుల్ మార్కప్ లాంగ్వేజ్. అంటే ఇక్కడ XML కాదు. నెక్స్ట్ ప్లేస్ టెక్స్ట్ XML ఫైల్, XML కాదు. నెక్స్ట్ ప్లేస్ టెక్స్ట్ ఫైల్ అని ఇచ్చాడు. నెక్స్ట్ టెక్స్ట్ మ్యాప్ ఫైల్ అని ఇచ్చాడు. యాక్చువల్గా .txt అనేది మనకి ఇక్కడ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని అయితే యాడింగ్ క్వశ్చన్ అనమాట. అంటే అది ఒక
టెస్ట్‌ని బేస్ చేసుకొని అంటే క్యారెక్టర్స్‌ని బేస్ చేసుకొని ఇచ్చేటువంటి ఒక ఎక్స్‌టెన్షన్‌గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చనమాట. .txt అనేది టెక్స్ట్‌ని బేస్ చేసుకొని అంటే క్యారెక్టర్స్‌ను బేస్ చేసుకొని అని. నెక్స్ట్ క్వెషన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఎంఓఓసి ద్వారా ఎంఓఓసి ఫుల్ ఫామ్ మీకు ఇందాక నేను చెప్పాను ఏంటి మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అని చెప్పాను. మరి దీని ద్వారా ఏం జరుగుతుందో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఒకేసారి ఎక్కువ మంది అభ్యసించవచ్చు, ఆన్లైన్లో ఉచితంగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎస్, ఎంఓఓసి ద్వారా ఆన్లైన్లో ఉచితంగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరి ఆన్లైన్లో ఉచితంగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది అంటే ఒకేసారి ఎక్కువ మంది కూడా ఇక్కడ అభ్యసించవచ్చు. అంటే ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని మనము రెండు కరెక్ట్గానే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. రెండు కరెక్టే కాబట్టి 1 and 2 రెండు కూడా వాస్తవము, ట్రూ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఎంఓఓసి అంటేనే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. మీకు ఫుల్ ఫామ్ తెలిస్తే ఈజీగా చెప్పేయచ్చు. ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అంటే అర్థం ఏంటి, ఒకేసారి ఎక్కువ మంది అభ్యసించవచ్చు ఆన్లైన్ కోర్స్ కాబట్టి ఆన్లైన్లో ఇటువంటి కోర్సులు మనకు ఉచితంగా అందుబాటులో ఉన్నాయనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే .bmp చూడండి ఎక్స్టెన్షన్స్ ఎన్ని అడిగాడో చూడండి ప్రీవియస్ క్వశ్చన్లో. బిఎంపి అంటే మనకు ఫుల్ ఫామ్ ఏంటి అంటే బిట్ మ్యాప్ ఫైల్స్ అని. బిఎంపి అంటే బిట్ మ్యాప్ ఫైల్స్. చాలా 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 ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి ఓకేనా. ఎక్స్టెన్షన్స్ అన్నీ మీకు ఒక వీడియో ఉంది, అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఉడాసిటీ అనేది. సో ఉడాసిటీ అనేది మనకి ఇక్కడ ఏంటి అంటే ఎంఓఓసిస్ అందజేసేటువంటి ఒక సంస్థగా మీకు ఇక్కడ చెప్పుకోవచ్చు. మీకు సెకండ్ క్వశ్చన్లో కూడా అంటే ఫస్ట్ ఆర్ సెకండ్ క్వశ్చన్లో కూడా మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తుంటే ఫ్యూచర్ లైన్ అంటే ఆన్లైన్ ఫ్రీ కోర్సెస్ అనమాట అవి. ఫ్యూచర్ లర్న్ అనేది కూడా మనకి ఏంటి అంటే ఎంఓఓసిస్ను అందజేసేటువంటి ఒక సంస్థగా మనం అక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా అదే క్వశ్చన్ ఆన్సర్ అనమాట. ఇక్కడ ఏంటి ఒడాసిటీ అనేది కూడా ఎంఓఓసిస్ను అందజేసేటువంటి ఒక సంస్థగా మనం దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్రింది వాటిలో ఇన్పుట్ పరికరాలను గుర్తించండి అని ఇచ్చాడు. సో ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, ఇన్పుట్ డివైజెస్ కానీ అవుట్పుట్ డివైజెస్ కానీ స్టోరేజ్ మెమరీస్ కానీ అదేవిధంగా ర్యామ్ రోమ్ కానివ్వండి, వైరసెస్ బేస్ చేసుకొని కానీ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఏంటి, సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఏంటి, ఇవన్నీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒక బిట్ అయితే 100% రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ పరికరాలు మీకు ఇలా ఎగ్జాక్ట్గా తెలియలేదు అనుకోండి, అప్పుడు మీరు ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా చెప్పేయచ్చు ఫ్రెండ్స్. అవుట్పుట్ పరికరాలు అంటే మీకు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి, స్పీకర్ ఒక అవుట్పుట్ పరికరము, మానిటర్ ఒక అవుట్పుట్ పరికరము, ఫ్లోటర్ ఒక అవుట్పుట్ పరికరము, ప్రింటర్ ఒక అవుట్పుట్ పరికరము. ఇలా అవుట్పుట్ పరికరాలు తెలిసాయి అనుకోండి, దాన్ని బేస్ చేసుకొని ఇన్పుట్ పరికరం ఏంటో చెప్పేయచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్లో మానిటర్ ఉంది. సో మానిటర్ అనేది ఏంటి మనకి ఇప్పుడు అవుట్పుట్ పరికరం కాబట్టి ఆప్షన్ 2 కాదు. నెక్స్ట్ మీకు థర్డ్ ఆప్షన్ స్పీకర్స్ అనేది ఏం చెప్పాను, అవుట్పుట్ పరికరం అని చెప్పాను. సో థర్డ్ ఆప్షన్లో అన్ని ఇన్పుట్ పరికరాలు అయితే లేవు. నెక్స్ట్ ప్రింటర్ అనేది కూడా మనకి ఏమని చెప్పాను, అవుట్పుట్ పరికరం అని చెప్పాను. సో ఇక్కడ కూడా అన్ని ఇన్పుట్ పరికరాలు అయితే లేవు. దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్పొచ్చు, ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే ఇన్పుట్ పరికరాలు మనకి ఏమవుతాయంటే కీబోర్డ్ కావచ్చు, మౌస్ కావచ్చు, వెబ్ క్యామ్స్ కావచ్చు, బార్కోడ్ రీడర్ కావచ్చు, మ్యాగ్నెటిక్ టేప్స్ కావచ్చు, మ్యాగ్నెటిక్ డ్రమ్స్ కావచ్చు, ఈవెన్ స్కానర్ కావచ్చు, ఓఎంఆర్ ఫుల్ ఫామ్ ఏంటి, ఆప్టికల్ మార్క్ రీడర్ కావచ్చు, టచ్ స్క్రీన్ కావచ్చు, ఇవన్నీ మనకు ఇన్పుట్ పరికరాలుగా చెప్పుకోవచ్చు. మరి అవుట్పుట్ అంటే ఏం చెప్పాను, ఇప్పుడే చెప్పాను కదా, మానిటర్స్ కావచ్చు, ప్రింటర్స్ కావచ్చు, ఫ్లోటర్స్ కావచ్చు, స్పీకర్స్ కావచ్చు, ఇవన్నీ మనకు అవుట్పుట్ డివైజెస్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్గా తెలియకపోతే మీరు ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా మీరు ఇక్కడ ఆన్సర్స్ అయితే చెప్పేయచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఎక్సెల్ బేస్ చేసుకొని మీకు ఎక్సెల్ మన వీడియోస్లో స్పష్టంగా చెప్పాను చూడండి. ఎంఎస్ ఆఫీస్ బేస్ చేసుకొని వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ చాలా చాలా స్పష్టంగా చెప్పాను. అక్కడ ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ అనేది ఏంటి, ఎంఎస్ అంటే మైక్రోసాఫ్ట్ అని చెప్పాను. మైక్రోసాఫ్ట్ డెవలపర్ ఎవరు, బిల్ గేట్స్ అని చెప్పాను ఓకేనా. అక్కడ ఎంఎస్ ఆఫీస్ వాళ్ళకు ఒక వెబ్ బ్రౌజర్ కూడా ఉందని చెప్పాను, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని కూడా చెప్పాను ఓకేనా. ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి లైక్ విండోస్ ఎక్స్పీ కానీ, ఎన్టీ కానీ, యూనిక్స్ విండోస్ 98 కానీ, 2000 కానీ, ఇవన్నీ విండోస్ అది మైక్రోసాఫ్ట్ వాళ్ళవి అని చెప్పాను. సో ఇక్కడ
అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్, సిస్టమ్ సాఫ్ట్‌వేర్స్‌లో కూడా చెప్పాను. సో, అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ అంటే ఎంఎస్ ఆఫీస్ అనేది మనకొక అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అని కూడా మీకు స్పష్టంగా చెప్పాననమాట. ఇలా మీరు అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్, సిస్టమ్ సాఫ్ట్‌వేర్స్, ఎంఎస్ ఆఫీస్ గురించి స్పష్టంగా అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ ఈజీగా చెప్పేయొచ్చు. అక్కడ ఎంఎస్ వర్డ్ అనేది ఏం చెప్పాను? ఎంఎస్ వర్డ్ అనేది ఏంటి? డాక్యుమెంట్ అనమాట. పవర్ పాయింట్ ఏంటి? ప్రెజెంటేషన్ అని చెప్పాను. ఎక్సెల్ అనేది ఏంటి? స్ప్రెడ్ షీట్ అంటే ఫార్ములాస్ కాలిక్యులేట్ చేయడం కోసము, టేబుల్స్ క్రియేట్ చేయడం కోసం ఎక్సెల్ యూజ్ చేస్తూ ఉంటాం. మరి ఏదైనా ఒక ఫార్ములా కాలిక్యులేట్ చేయాలి అంటే, ఒక ఫార్ములాని ఎంటర్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా దానికి ముందు ఏ సింబల్ యూజ్ చేయాలి అంటే ఈజ్ ఈక్వల్ టు సింబల్ యూజ్ చేయాలి. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ చేయాలనుకోండి, ఈజ్ ఈక్వల్ టు సమ్ 2, 3 అంటే ఆన్సర్ ఏమొస్తుంది? 5 వస్తుంది. ఒక సమ్ అనే కాదు, ప్రొడక్ట్ కావచ్చు, మీన్ కావచ్చు, మీడియన్ కావచ్చు, వేరియన్స్ కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు. ఎక్సెల్‌లో ఫార్ములాను మనం జనరేట్ చేయాలి, కాలిక్యులేట్ చేయాలి అంటే దానికి ముందు మనం యూజ్ చేయాల్సినటువంటి సింబల్ ఏంటి అంటే ఈజ్ ఈక్వల్ టు అనేటువంటి సింబల్ మనము యూజ్ చేయాలి. సో, ఆప్షన్ 1 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అది ఇక్కడ @ అనేది ఏంటంటే మెయిల్స్ రాస్తాం. ఏవైనా మనం మెయిల్స్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కూడా ఒక మెయిల్ ఉంటుంది. ఓకేనా? అది జీమెయిల్ కావచ్చు, yahoo.co.in కావచ్చు, yahoo.com కావచ్చు, అవి ఏవైనా కావచ్చు. అక్కడ ఖచ్చితంగా యూజ్ చేస్తారు చూడండి. అంటే ఒక మెయిల్ ఐడీ క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా మనము అనే సింబల్ మనం కంపల్సరీగా యూజ్ చేస్తూ ఉంటాము. ఇది ఏ సింబలో మీ అందరికీ తెలుసు. ఏంటది? డాలర్ సింబల్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ మెమరీ యూనిట్ దీనిలో ఒక భాగంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మీకు స్పష్టంగా చెప్పాను. ప్రతిదీ మన వీడియోస్ నుంచి కాదని బయటకు ఒక్క బిట్ కూడా పోలేదు ఫ్రెండ్స్. మీకు ఇది ఒక డయాగ్రామ్ వేసి మీకు క్లియర్‌గా చెప్పాను. ఇలా ఒక డయాగ్రామ్ వేసేసి క్లియర్‌గా చెప్పాను ఇక్కడ. మీరు ఒక్కసారి మన డయాగ్రామ్స్ అదే వీడియో అబ్జర్వ్ చేస్తుంటే మీకు వస్తది. ఇది ఇన్పుట్ పరికరము. ఇన్పుట్ పరికరం నుంచి మనకి ఇది సిపియు. సిపియులో మనకు అర్థమెటికల్ లాజికల్ యూనిట్ అని, మెమరీ యూనిట్ అని, కంట్రోల్ యూనిట్ అని, నెక్స్ట్ అవుట్పుట్ పరికరము. ఇక్కడ స్టోరేజెస్ ఉంటాయి. స్టోరేజెస్‌లో మనకు సెకండరీ స్టోరేజ్ డివైజెస్ అని చెప్పాను. ప్రైమరీ స్టోరేజెస్ అని చెప్పాను. ప్రైమరీ స్టోరేజెస్‌లో మీకు ర్యామ్ ఉంటుంది, రోమ్ ఉంటుంది అని చెప్పాను. అదేవిధంగా సీఎంఓఎస్ ఉంటుంది అని చెప్పాను. సీఎంఓఎస్ అంటే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ మెమరీ. ఆర్ఏఎం అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఆర్ఓఎం అంటే రీడ్ ఓన్లీ మెమరీ. ఒకటి టెంపరరీ, ఒకటి పర్మనెంట్. వాటి గురించి మీకు క్లియర్‌గా చెప్పాననమాట. దీన్ని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే మెమరీ యూనిట్ మనకు సిపియులో ఒక భాగం. అంటే సిపియులో మనకేముంటాయి? అర్థమెటికల్ లాజికల్ యూనిట్స్ కానివ్వండి, మెమరీ యూనిట్స్ కానీ, కంట్రోల్ యూనిట్ కానీ అవన్నీ మనకు సిపియులో చెప్తాము. సో, అంటే మనకి ఇక్కడ సిపియు ఫుల్ ఫామ్ ఏంటి? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి. నెక్స్ట్ క్వెషన్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఫిల్ము, వీడియో, సాంగు, ప్రోగ్రామ్స్ ఇవన్నీ దేంట్లో స్టోర్ చేసేటువంటి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓకేనా? ఎలా స్టోర్ చేసుకుంటామంటే డేటా కాదు. డేటా అంటే మీకు క్లియర్‌గా చెప్పాను. డేటా అనేది మనకు ప్లూరల్ అయితే దానికి సింగులర్ డేటమ్ అని చెప్పాను. అంటే డేటా అంటే సమ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇన్ఫర్మేషన్ అనమాట. టెక్స్ట్ అంటే మనకు తెలిసిందే క్యారెక్టర్స్. ఓకేనా? ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవడం అంటే ఫైల్స్ అన్నీ పెట్టుకోవడానికి ఒక ఫోల్డర్ యూజ్ చేస్తామనమాట. ఫైల్‌లో మనం ఏం చేస్తాము? ఫిల్మ్స్ కానీ, వీడియోస్ కానీ, సాంగ్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ అవన్నీ స్టోర్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది ఆన్సర్? ఫైల్ అవుతుందనమాట. అంటే కదా మన దగ్గర ఒక ఫైల్ ఉందనుకోండి, ఆ ఫైల్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేటివి పెట్టుకున్నట్టుగానే ఇక్కడ కూడా మనము ఒక ఫైల్‌లో ఫిల్మ్స్ కానీ, వీడియోస్ కానీ, సాంగ్స్ కానీ అవన్నీ మనము స్టోర్ చేసుకుంటున్న ఒక ఫామ్ అనమాట. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఫైల్‌గా మనం ఆన్సర్ చెప్పేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వెషన్ అబ్జర్వ్ చేస్తే ఎంఎస్ ఆఫీస్ అన్నది మీకు ఆల్రెడీ ఇందాక కూడా చెప్పాను. ఎంఎస్ ఆఫీస్ అంటే మనకిక్కడ అప్లికేషన్‌లో 2 సాఫ్ట్‌వేర్స్ పరంగా 2 సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. ఏంటి? అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అని చెప్పాను. సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అని చెప్పాను. సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ దాస్ ఓకేనా? డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. దాస్ అదేవిధంగా మనకు ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ చెప్పొచ్చు. ఇంక ఏవైనా కావచ్చు. సిస్టమ్ సాఫ్ట్‌వేర్, అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ యొక్క కంపారిజన్స్, డిఫరెన్షియేట్స్ మీకు చాలా చాలా స్పష్టంగా చెప్పాను. లైక్ పేజ్ మేకరు, ఫోటోషాప్ అంటే ఫోటోషాప్ మీరు వినే ఉండింటారు. పేజ్ మేకర్ కానివ్వండి, ఫోటోషాప్ కానివ్వండి, డీటీపీ వర్క్ అంటాం కదా! డీటీపీ ఫుల్ ఫామ్ ఏంటి? డెస్క్‌టాప్ పబ్లిషింగ్, ఎంఎస్ ఆఫీస్ ఇవన్నీ మనము అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్‌గా మనం ఇక్కడ చెప్తాము. వాటి యొక్క డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ మీకు వీడియోలో ఉంది. చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేయవచ్చనమాట. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఓఎస్. ఓఎస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం అనమాట. ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ కానివ్వండి, డీటీపీ కానివ్వండి. అంటే ఎంఎస్ ఆఫీస్‌లో మీకు వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ కానీ, యాక్సెస్ కానీ, డీటీపీలో పేజ్ మేకర్ కానీ, ఫోటోషాప్ కానీ ఇవన్నీ మనకు అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్‌లోనే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ క్వెషన్‌లో
ఇక్కడ నుంచి చూడండి. ప్రపంచ బ్యాంకుతో అనుసంధానంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న తరగతి గది పరిశీలన కార్యక్రమం ఏంటి? తరగతి గది పరిశీలన కార్యక్రమం ఏంటి అంటే మనకిక్కడ టీచ్ టూల్‌గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చనమాట. ఆప్షన్ సి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ పరంగా అబ్జర్వ్ చేయండి. ఇది కంప్యూటర్ మనకు అందించే తపాలా సర్వీస్ లాంటిది. తపాలా సర్వీస్ లాంటిది. తపాలాలో మనం ఏమేస్తాము? లెటర్స్ ఏస్తాము. అంతే కదా! తపాలా అంటే పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్‌లో మనం ఏమేస్తాము? లెటర్స్ ఏస్తాము. ఓకేనా? మనం లెటర్ పంపించుకోవచ్చు. మనకొచ్చేటువంటివి కూడా తీసుకోవచ్చు. మనకి ఇంటర్నెట్‌లో ఏం చేస్తాము? ఇంటర్నెట్ కంప్యూటర్ ద్వారా మనము మెయిల్స్ పంపించుకోవచ్చు. అంటే మనం మెయిల్స్ రిసీవ్ చేసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే ఈమెయిల్స్ పరంగా సింపుల్‌గా చెప్పుకోవచ్చనమాట. ఈ కామర్స్ అంటే ఏంటి? ఈ కామర్స్ అనేది ఒక బిజినెస్‌కి సంబంధించింది. లైక్ ఇప్పుడు అమెజాన్ కానీ, ఫ్లిప్‌కార్ట్ కానీ ఇవన్నీ ఈ కామర్సెసే అనమాట. ఓకేనా? ఇక్కడ ఈమెయిల్ అంటే ఎలక్ట్రిక్ మెసేంజర్స్ అంటే మనము ఏవైనా మెయిల్స్ లైక్ ఇమేజెస్ కానివ్వండి, లేదా వీడియో కానివ్వండి, ఆడియో కానివ్వండి, ఏవైనా టెక్స్ట్ మెసేజ్ కానివ్వండి అవన్నీ మనం పంపించుకోవచ్చు. అదేవిధంగా మనం రిసీవ్ కూడా చేసుకోవచ్చు. అంటే తపాలా సర్వీస్ లాంటిదిగా మనము కంప్యూటర్ పరంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఈమెయిల్‌ను మనము చెప్పుకోవచ్చనమాట. నెక్స్ట్ ఎక్స్‌పాండ్ ఎంఓఓసీ ఇందాకనే మీకు చెప్పాను. ఎంఓఓసీ ఫుల్ ఫామ్ ఏమని చెప్పాను? మ్యాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్. ఆప్షన్ 2 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఎంఎస్ వర్డ్‌లో టెక్స్ట్‌ను డిలీట్ చేసేందుకు సరైన పద్ధతి. మీకు ఎంఎస్ ఆఫీస్ గురించి చెప్పేటప్పుడు ఏదైనా ఒక టెక్స్ట్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? కాపీ చేయాలంటే ఎలా? పేస్ట్ చేయాలంటే ఎలా? కట్ చేయాలంటే ఎలా? సెలెక్ట్ చేయాలి అంటే ఎలా? డిలీట్ చేయాలి అంటే ఎలా? టెక్స్ట్‌ను మూవ్ చేయాలి అంటే ఎలా? అలైన్‌మెంట్స్ చేయడం ఎలా? అవన్నీ మీకు షార్ట్ కట్స్ కూడా స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ చేసుకోవడం ఎలా? ఇవన్నీ మీకు టేబుల్ క్రియేషన్‌లో ఏమేమి ఉంటాయి? మొత్తం మీకు షార్ట్ ఫార్మ్స్ కూడా చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడ ఎంఎస్ ఆఫీస్‌ను టెక్స్ట్‌ను డిలీట్ చేసేదానికి చాలా టైప్స్ ఉన్నాయి. ఓకేనా? ఒక టెక్స్ట్ పైన డబుల్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయొచ్చు. ఓకేనా? లేదా కర్సర్ పాయింట్ ఏదైతే నువ్వు డిలీట్ చేయాలన్న టెక్స్ట్ చివరన పెట్టేసి బ్యాక్ స్పేస్ నొక్కి డిలీట్ చేయొచ్చు. లేదా కర్సర్ పాయింట్ ముందు పెట్టేసి అంటే మనం ఏదైతే టెక్స్ట్ అనుకుంటున్నామో ఆ టెక్స్ట్‌కి ముందు కర్సర్ పాయింట్ పెట్టేసి డిలీట్ బటన్ కూడా నొక్కినా కానీ మనకు ఆ టెక్స్ట్ అనేది డిలీట్ అవుతుంది. ఇలా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆప్షన్స్‌ని బేస్ చేసుకొని ఒకసారి అబ్జర్వ్ చేస్తే కర్సర్ టెక్స్ట్ మొదట్లో ఉంచి బ్యాక్ స్పేస్ నొక్కాలి తప్పు. కర్సర్‌ను టెక్స్ట్‌కు మొదట్లో కాదు టెక్స్ట్‌కు చివర్లో ఉండి బ్యాక్ స్పేస్ నొక్కితే డిలీట్ అయిపోద్దనమాట తప్పు. టెక్స్ట్‌ను సెలెక్ట్ చేసి కంట్రోల్ సి నొక్కాలి. టెక్స్ట్‌ను సెలెక్ట్ చేసి కంట్రోల్ సి నొక్కితే ఏమవుతుంది? కాపీ అవుతుంది టెక్స్ట్. అంటే ఆ టెక్స్ట్‌ను కాపీ చేసుకొని మనకు నచ్చిన ప్లేస్‌లో ఎక్కడైనా ఆ టెక్స్ట్‌ను రాబట్టుకోవచ్చు. పేస్ట్ అనేటువంటి ఆప్షన్ ఉపయోగించడం ద్వారా. అంటే టెక్స్ట్‌ను సెలెక్ట్ చేసి కంట్రోల్ సి నొక్కితే ఏమవుతుంది? ఆ టెక్స్ట్ కాపీ అవుతుంది. డిలీట్ కాదు. ఇది కూడా కాదు. నెక్స్ట్ టెక్స్ట్‌ను కర్సర్ టెక్స్ట్ మొదట్లో ఉంచి డిలీట్ నొక్కాలి. యెస్ కరెక్ట్. ఇప్పుడే చెప్పాను కదా! కర్సర్ అనేది టెక్స్ట్ చివర్లో ఉంచి డిలీట్ నొక్కితే ఏమవుతుంది? డిలీట్ అయిపోతాయి. చివర్లో మొదట్లో ఉంచి డిలీట్ నొక్కాలి. అంటే చివర్లో ఉంచి బ్యాక్ స్పేస్ నొక్కితే డిలీట్ అవుతాయి. అదే మొదట్లో ఉంచినప్పుడు మనం ఏం చేయాలి? డిలీట్ నొక్కాలనమాట. టెక్స్ట్‌ను సెలెక్ట్ చేసి కంట్రోల్ వి నొక్కాలి. కంట్రోల్ వి అనేది దేనికి? పేస్ట్‌కి. ఓకేనా? ఇందాక మీకు కాపీ చేసాం చూడండి. అంటే ఏదైనా మాది ఒక వర్డే కావచ్చు, ఒక పేరా కావచ్చు, ఒక లైన్ కావచ్చు, ఎంత ఇన్ఫర్మేషన్ అయినా కావచ్చు. మనకు మొబైల్‌లో కూడా ఉంటాయి చూడండి. కంట్రోల్ సి అంటే కాపీ అయిపోతుందనమాట. సో, అది ఎక్కడ కావాలంటే అక్కడ ఏం చేయాలి? పేస్ట్ చేయాలి. పేస్ట్ చేయడం కోసం యూజ్ చేసే షార్ట్‌కట్ ఏంటంటే కంట్రోల్ వి. కంట్రోల్ వి అనేది మనకు పేస్ట్‌కి షార్ట్‌కట్ అయితే కంట్రోల్ సి అనేది మనకు కాపీకి షార్ట్‌కట్ అనమాట. ఓకేనా? ఇక్కడ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని మనకు థర్డ్ ఆప్షన్ కరెక్ట్‌గా చెప్పొచ్చు. అంటే టెక్స్ట్‌కి మొదట్లో కర్సర్ పాయింట్ ఇచ్చేసి డిలీట్‌ను మనం ప్రెస్ చేసినా కానీ ఆటోమేటిక్‌గా టెక్స్ట్ ఏమవుతుంది అంటే డిలీట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. కంప్యూటర్‌లో తాత్కాలికంగా ఫైల్స్‌ని నిల్వ చేసేటువంటి ప్రాంతము. ఓకేనా? తాత్కాలికంగా అని ఇచ్చాడు. మీకు ఒకవేళ ఆ వర్డ్ అర్థం కాకపోతే ఇంగ్లీష్‌లో కూడా చెప్పొచ్చనమాట. టెంపరరీ మీకు స్టోరేజ్‌లో మీకు 3 టైప్స్ అని చెప్పాను. ఓకేనా? 2 టైప్స్ ప్రైమరీ మెమరీస్, మెమరీస్ పరంగా. ప్రైమరీ మెమరీస్ ఉన్నాయి. సెకండరీ మెమరీస్ ఉన్నాయి. సెకండరీ మెమరీస్ అంటే లైక్ హార్డ్ డిస్క్ కానివ్వండి, ఫ్లాపీ కానివ్వండి, సీడీ కానివ్వండి, డీవీడీ కానివ్వండి, ఇవన్నీ మనకు సెకండరీ స్టోరేజెస్ అనమాట. అంటే ఏదైనా ఒక డేటాను స్టోర్ చేసుకోవడం కోసము. ఫ్లాపీలో ఓకేనా? డేటా స్టోర్ చేసుకోవచ్చు. 1.44 ఎంబీ వరకు స్టోర్ చేసుకోవచ్చు. హార్డ్ డిస్క్‌లో దాని యొక్క కెపాసిటీని బేస్ చేసుకొని ఎంబీలో కాదు, జీబీలో కాదు, టీబీలో కూడా స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సీడీ అప్రాక్సిమేట్‌గా 700 ఎంబీ వరకు డేటా స్టోర్ చేసుకోవచ్చు. డీవీడీ అప్రాక్సిమేట్‌గా 4.6-4.7 జీబీ వరకు మనం డేటా స్టోర్ చేసుకోవచ్చు. అవన్నీ స్టోరేజ్ డేటాస్. మరి ఇక్కడ మనకు ఫిక్స్డ్ స్టోరేజ్ పరంగా టెంపరరీ స్టోరేజ్ పరంగా మనం ఒక టెంపరరీ ఈజ్ నథింగ్ బట్ టెంపరరీ అంటే పర్మనెంట్ కాదని. సో, టెంపరరీ పరంగా మనం ఏం చెప్పొచ్చు అంటే ర్యామ్ చెప్పొచ్చు.
ఫిక్స్డ్ అంటే పర్మనెంట్ పరంగా మనం ఏం చెప్పొచ్చు అంటే రోమ్ చెప్పొచ్చు. అంటే రోమ్ అనేది మనకు ఫిక్స్డ్ మెమరీ అనమాట. ఫిక్స్డ్ అంటే మనకు ఈవెన్ మనం మొబైల్ పర్చేసేటప్పుడు కూడా ర్యామ్ ఎంత అని అడుగుతాం. ఓకేనా? అంటే టెంపరరీ స్టోరేజ్ పరంగా అనమాట. ర్యామ్ ఎంత అంటాము, లేదా రోమ్ ఎంత అంటాము. సిస్టమ్ కొనేటప్పుడు కానీ, మొబైల్ కొనేటప్పుడు. రోమ్ అనేది ఏంటి అంటే ఫిక్స్డ్ మెమరీగా చెప్తామనమాట. ర్యామ్ అనేది మనకి ఏమవుతుంది అంటే టెంపరరీ మెమరీ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే టెంపరరీ పరంగా అడిగాడు కాబట్టి ర్యామ్ చెప్పొచ్చు. వీటిని మనము వోలటైల్ మెమరీ అని కూడా అంటాం. అదే రోమ్‌నైతే నాన్ వోలటైల్ మెమరీ అని చెప్తాము. దీన్నే మనకు సీడీ రోమ్ అని, ఈపీఆర్ఓఎం రోమ్ అని ఇలా మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోమ్స్ కూడా చెప్పుకోవచ్చు. ర్యామ్ అయితే డైనమిక్ ర్యామ్ అని, స్టాటిక్ ర్యామ్ అని ఈ రెండిటి యొక్క డిఫరెన్షియేషన్ స్పష్టంగా వీడియోలో చెప్పాను. అబ్జర్వ్ చేస్తే మీకు ఏ బిట్ అనేది మిస్ కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఉపాధ్యాయుడు పిల్లల సాధనా స్థాయిపై ఐసీటీ ఆధారిత అభ్యసన ప్రభావం అనే ప్రయోగం నిర్వహిస్తున్నాడు. ఇక్కడ పరతంత్ర చరం అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే పిల్లల సాధనా స్థాయిలపై ఐసీటీ ఆధారిత అభ్యసన ప్రభావం అనేది ఒక ప్రయోగం నిర్వహించాడనమాట. అక్కడ ఏం చేస్తున్నారు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పిల్లల యొక్క సాధనా స్థాయిని తెలుసుకోవడం కోసం అనమాట. పిల్లల యొక్క సాధనా స్థాయిలపై అని అక్కడ క్లియర్గా ఇచ్చాడు. పిల్లల సాధనా స్థాయిలపైనే ఆప్షన్స్ కూడా అదే ఉంది. పిల్లల సాధనా స్థాయిలు తెలుసుకోవడం కోసం మనకు అక్కడ ప్రయోగం అనేది అప్లై చేయడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ అవాస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. యాంటీవైరసెస్ అనమాట. యాంటీవైరస్ అవాస్ట్ కానివ్వండి, మొజిల్లా ఫైర్ఫాక్స్ కానివ్వండి, నెక్స్ట్ ట్రెజన్ హోర్స్ కానివ్వండి, ఇలా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీవైరస్ ఉన్నాయి. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వానిలో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కనిది గుర్తించండి అంటాడు. లేదా ఒకటి ఇచ్చేసి అది ఏంటి అని కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. అవాస్ట్ AVAST అవాస్ట్ అనేది మనకి ఏమవుతుంది అంటే అది ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్. అంటే వైరస్ని రిమూవ్ చేయడం కోసం ఉపయోగించేటువంటి సాఫ్ట్వేరే. ఓకేనా? యాంటీవైరస్ సాఫ్ట్వేర్లో మనకు అవాస్ట్ కూడా ఒకటి చెప్పుకోవచ్చు. వైరస్ విటల్ ఇన్ఫర్మేషన్ అక్కడ అబ్రివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు క్లియర్గా అబ్రివేషన్స్లో మీకు ఒక్కసారి చెప్పాను, అక్కడ కూడా అబ్జర్వ్ చేయగలరు. అంటే అవాస్ట్ కానివ్వండి, ఈవెన్ ట్రోజన్ హార్స్ కానివ్వండి, ఇవి కూడా మనము యాంటీవైరసెస్గా చెప్పుకోవచ్చు అనమాట. అంటే అవాస్ట్ అనేది ఓవరాల్గా యాంటీవైరస్ సాఫ్ట్వేర్గా మనం క్లియర్గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్రింది వానిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానిది ఏంటి అని అడిగారు. ఇందాకనే చెప్పాను చూడండి. ఎంఎస్ ఆఫీస్లో వచ్చేటివి అన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్సే. ఎంఎస్ ఆఫీస్లో మనకి ఏమొస్తాయి? వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ కానీ, యాక్సెస్ కానీ, ఇవన్నీ మనకు అప్లికేషన్ సాఫ్ట్వేర్సే. అదేవిధంగా మీడియా ప్లేయర్స్ అన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్సే. నెక్స్ట్ DTP అంటే పేజ్ మేకర్, ఫోటోషాప్, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి? అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అవుతాయి. సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఏంటి? ఇందాకనే చెప్పాను. ఆపరేటింగ్ సిస్టమ్ ఓకేనా? MS DOS డిస్క్ ఆపరేటింగ్ సిస్టంలో మనకు చాలా ఉన్నాయని చెప్పాను. యూనిక్స్, లైనెక్స్, విండోస్లో మనకు 98, 2000, యూనిక్స్, విస్తా, ఇవన్నీ కూడా మనకు సాఫ్ట్వేర్స్ అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్స్ పరంగా చెప్పచ్చు. అంటే ఇక్కడ విండోస్ అనేది అప్లికేషన్ సాఫ్ట్వేర్ అయితే కాదు. అంటే MS ఆఫీస్లో వచ్చేటివన్నీ కావచ్చు, DTPలో వచ్చేటన్నీ కావచ్చు, మీడియా ప్లేయర్స్ కావచ్చు, ఇవన్నీ మనకు అప్లికేషన్ సాఫ్ట్వేర్స్గా చెప్పచ్చు. బట్ క్వశ్చన్ ఏం అడిగాడు? అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానిది ఏంటి అని అడిగాడు. కాబట్టి ఇక్కడ మనం విండోస్ని ఆన్సర్గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫోటో బూత్ అన్నది. ఫోటో బూత్ అందరికీ తెలిసిందే. ఓకేనా? ఫోటో బూత్ అనేది ఏంటి? అక్కడే ఉంది. ఫొటోస్ అంటే చిత్రాలు, వీడియోలు తయారు కొరకు ఉపయోగించేటువంటి ఒక సాఫ్ట్వేర్గా మనం దాన్ని చెప్పుకోవచ్చు అనమాట. పెయింట్ సాఫ్ట్వేర్ కాదు. ఓకేనా? యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కాదు. ఓకేనా? PDF సాఫ్ట్వేర్ కూడా కాదు. ఓకేనా? PDF ఫుల్ ఫామ్ ఏంటి? పేజ్ డాక్యుమెంట్ ఫార్మేట్ అంటాం. PDFs చేస్తున్నాము అంటాం కదా, పీడిఎఫ్లు చేస్తున్నామంటాం. అంటే PDF సాఫ్ట్వేర్ అయితే కాదు, యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కాదు, ఎలిమినేటింగ్ ద్వారా చెప్పాలన్నా కానీ, పెయింట్ సాఫ్ట్వేర్ అయితే కాదు. అంటే ఫోటో బూత్ అనేది మనకి ఏమవుతుంది అంటే చిత్రాలు, వీడియోలు తయారు చేయడం కోసం, అంటే పిక్చర్స్ అండ్ వీడియోస్ తయారు చేసుకోవడం కోసం ఉపయోగించేటువంటి ఒక సాఫ్ట్వేర్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్కైప్ మీరు చాలా వరకే వినే ఉండింటారు. ఓకేనా? స్కైప్లో ఉన్నాము అంటాము. సో స్కైప్ అనేది మనకి ఏమవుతుందంటే ఫ్రీవేర్. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. స్కైప్ అనేది మనకి ఏంటి? ఫ్రీవేర్ అనమాట. నెక్స్ట్ .doc ఎక్స్ అని ఉంది పక్కన. ఓకేనా? ఇక్కడ .doc వరకు ఉంటే వర్డ్ డాక్యుమెంట్ అంతవరకు ఓకే. ఓకేనా? .doc అనేది వర్డ్ డాక్యుమెంట్కి సంబంధించింది. .ppt అనేది పవర్ పాయింట్కి సంబంధించింది. ఓకేనా? అక్కడ మీకు ఎక్సెల్కి సంబంధించి ఎక్సెల్కి సంబంధించింది. XML వేరు మళ్ళా. ఓకేనా? అలా మీకు క్లియర్గా చెప్పాను.
అదేవిధంగా .doc అంటే డాక్యుమెంట్ వరకు ఓకే. పక్కన ఎక్స్ అని ఇచ్చాడు. ఆ ఎక్స్ అనేది ఏంటంటే XMLకు సంబంధించింది. ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అనమాట. .docx అనేది డాక్యుమెంట్ XMLకు సంబంధించింది కాబట్టి ఇక్కడ ఆప్షన్లో చూద్దాం. వర్డ్ డాక్యుమెంట్ కాదు, వర్డ్ స్టార్ డాక్యుమెంట్ కాదు. ఇక్కడ చూడండి మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ XML డాక్యుమెంట్ ఓకేనా. మైక్రోసాఫ్ట్ వర్డ్కి సంబంధించిన వర్డ్ అంటేనే డాక్యుమెంట్ అనమాట. ఓపెన్ XML డాక్యుమెంట్ బేస్ చేసుకొని కాబట్టి .docx అనేది ఏంటి అంటే XML డాక్యుమెంట్ పరంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఐసింక్ అనేది ఏంటి అని అడిగాడు. సో ఐసింక్ అనేది మనకి ఏమవుతుంది అంటే ఒక మొబైల్ పరికరం అనమాట అది ఓకేనా. ఐసింక్ అనేది మనకి ఏంటి ఇక్కడ మొబైల్ పరికరము ఓకేనా. యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కాదు, డౌన్లోడ్ మీడియా కాదు, మీడియా ఎన్కోడర్ కాదు. సో మనకి ఏమవుతుంది అంటే అది ఒక మొబైల్ పరికరము. ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి కంప్యూటర్ వైరస్ అనేది ఏంటి అని అడిగాడు. సో మీ కింద కూడా చెప్పాను కంప్యూటర్ వైరస్ ఇందాక అవాస్ట్ ఉన్నది అని ఇచ్చాడు. అవాస్ట్ అనేది ఏంటి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అనమాట ఓకేనా. యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ట్రోజన్ హార్స్ అనేది ఒక వైరస్ ఫ్రెండ్స్, అది ఒక వైరస్ అనమాట. అది యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కాదు, అది సారీ ఇందాక మీకు యాంటీవైరస్ అని సాఫ్ట్వేర్ అని చెప్పాను, వైరస్ అనమాట అది. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు, వైరస్ కానిది ఏంటి అని అడిగాడు. ఇక్కడ చూడండి ట్రోజన్ హార్స్ అనేది వైరస్ ఫ్రెండ్స్ ఓకేనా. ఇందాక మీకు యాంటీవైరస్ అని చెప్పాను కాదు. ట్రోజన్ హార్స్ అనేది మీకు ఏంటి అంటే ఒక వైరస్ అనమాట. టైమ్ బాంబ్ కూడా ఒక వైరస్సే. ఫైల్ డిస్ట్రాయర్ అంటే వైరస్ అంటేనే ఏంటి ఫైల్స్ని డిస్ట్రాయ్ చేసేటివి. అంటే కొన్ని టెంపరీ ఫైల్స్ ఆటోమేటిక్గా కొన్ని ఫైల్స్ని టెంపరీ ఫైల్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి, కొన్ని ఫైల్స్ డిలీట్ అవుతూ ఉంటాయి, కొన్ని డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే మనం క్లియర్ చెప్పాలంటే టైమ్ బాంబ్ అనమాట. సో టైమ్ బాంబ్ అనేది ఒక వైరస్సే, ఫైల్ డిస్ట్రాయర్ అనేది ఒక వైరస్సే, ట్రోజన్ హార్స్ కూడా ఒక వైరస్సే. ఫ్రీవేర్ అనేది కాదు ఫ్రెండ్స్, ఇందాక మీకు ఫ్రీవేర్ గురించి చెప్పాను ఓకేనా. ఫ్రీవేర్ అనేది కంప్యూటర్ వైరస్ కాదు. ఫ్రీవేర్ అనేది మీకు ఇందాక క్లియర్గా చాలా స్పష్టంగా చెప్పాను చూడండి. ప్రీవియస్ 2 బిట్స్ బ్యాక్ ఏమో చెప్పాను. ఎస్ ఓకేనా. స్కైప్ అనేది మనము ఫ్రీవేర్గా చెప్పుకోవచ్చు, స్కైప్ లాంటివి అనమాట. అంటే ఇక్కడ మనకు వైరస్ కానిది ఏంటి చూద్దాం. ఫస్ట్ బిట్, ఈ క్రింది వాణిలో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో భాగము కానిది గుర్తించండి అని ఇచ్చాడు. ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ వీడియోస్ చెప్పేటప్పుడు సిపిఈ గురించి మీకు ఒక డయాగ్రామ్ చెప్పాను. ఆల్రెడీ బ్లాక్ డయాగ్రామ్ మీకు స్పష్టంగా వేసాను. ఇలా బ్లాక్ డయాగ్రామ్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తుంటే మనం బిట్ ఎక్స్ప్లెనేషనే కాదు దాని యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాం కాబట్టి మీకు అన్నీ యూజ్ అవుతాయి. మీకు క్లియర్గా ఇలా ఒక డయాగ్రామ్ వేసి చెప్పింటాం అనమాట. మీరు ఒక్కసారి మన వీడియోస్ అబ్జర్వ్ చేస్తే స్పష్టంగా ఉంటాయి అన్నమాట. ఇలా ఇన్పుట్ అని, నెక్స్ట్ సిపియు అని, నెక్స్ట్ అవుట్పుట్ అని, నెక్స్ట్ స్టోరేజ్ మెమరీస్ అని చెప్పింట. సో మెమరీస్లో మీకు ప్రైమరీ మెమరీస్, సెకండరీ మెమరీస్ అని చెప్పింట. ప్రైమరీస్లో మీకు ర్యామ్ వస్తుంది, రోమ్ వస్తుంది, సిఎంఓఎస్ వస్తుంది. అదే సెకండరీలో అయితే ఫ్లాపీ డిస్క్ కానీ, హార్డ్ డిస్క్ కానీ, సిడి కానీ, డివిడి కానీ ఇవన్నీ సెకండరీ స్టోరేజెస్. ఇక్కడ మీకు ప్రైమరీ బేస్ చేసుకుని ఒక బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ర్యామ్ ఫుల్ ఫామ్ ఏంటి, చాలా ఇంపార్టెంట్. ర్యాము రోము ఫుల్ ఫామ్స్ చాలా ఇంపార్టెంట్. ఆర్ఏఎం ఫుల్ ఫామ్ ఏంటి, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఆర్ఓఎం ఫుల్ ఫామ్ ఏంటి, రీడ్ ఓన్లీ మెమరీ. ఈ ఆర్ఏఎంనే మనం ఏమంటాము అంటే వోలటైల్ మెమరీ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. ఆర్ఓఎం అంటే ఏంటి అంటే నాన్ వోలటైల్ మెమరీ. దీన్నే మనము ఫిక్స్డ్ మెమరీ అంటాం. ఆర్ఓఎం అనేది మనకు నాన్ వోలటైల్ మెమరీ, ఫిక్స్డ్ మెమరీ. ఆర్ఏఎం మనకి ఏమవుతుంది అంటే వోలటైల్ మెమరీ, టెంపరరీ మెమరీ. టెంపరరీ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 2 పాయింట్స్ మాత్రం హైలైట్ చేసుకోండి. అదేవిధంగా ఫుల్ ఫామ్స్ కూడా హైలైట్ చేసుకోండి. సెకండరీ స్టోరేజెస్లో మీకు సిడి, డివిడి అని చెప్పాను కదా, వాటి యొక్క అబ్రివేషన్స్ చాలా ఇంపార్టెంట్. సిడి ఫుల్ ఫామ్ ఏంటి, కాంపాక్ట్ డిస్క్. అప్రాక్సిమేట్గా 700 MB ఉంటుంది దాని యొక్క కెపాసిటీ. అదే డివిడి అంటే ఏంటి, డిజిటల్ వర్సటైల్ డిస్క్. దీని యొక్క కెపాసిటీ అప్రాక్సిమేట్గా ఎంత ఉంటుంది అంటే 4.7 GB ఉంటుంది. ఎంబీ కన్నా జీబీ పెద్దది. 1 GB ఎన్ని ఎంబీలకు సమానము, 1024 ఎంబీలకు సమానం అనమాట. ఈ 2 కూడా హైలైట్ చేసుకోండి. ఫ్లాపీ యొక్క కెపాసిటీ కూడా ఇంపార్టెంట్. ఫ్లాపీ చాలా తక్కువ కెపాసిటీ ఉంటుంది, 1.44 MB అప్రాక్సిమేట్గా చెప్తున్నాను అనమాట ఓకేనా. అప్రాక్సిమేట్గా 1.44 MB ఫ్లాపీ డిస్క్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. అదేవిధంగా పెన్ డ్రైవ్స్ కానివ్వండి, మనం యూజ్ చేసే మెమరీ కార్డ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సెకండరీ స్టోరేజ్ డివైజెస్లోకి వస్తాయి.
నెక్స్ట్ ఇన్పుట్ అని చెప్పాను. ఇన్పుట్స్ అంటే ఏం చెప్పాను? కీబోర్డ్ కానీ, మౌస్ కానీ, కీబోర్డు, మౌస్, జాయిస్టిక్, బార్‌కోడ్ రీడరు, ఎంఐసీఆర్ ఇవన్నీ స్కానరు ఇవన్నీ ఇన్పుట్ డివైజెస్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు. అవుట్‌పుట్స్ అంటే ఏం చెప్పాను మీకు? ప్రింటర్ కానివ్వండి, మానిటర్ కానివ్వండి, స్పీకర్స్ కానివ్వండి, ఫ్లోటర్స్ కానివ్వండి ఇవన్నీ అవుట్‌పుట్ డివైజెస్. మధ్యలో మనకు ప్రాసెసింగ్ బేస్ చేసుకొని సిపియు ఉంటుంది. ఆ సిపియులో మనకు అర్థమెటికల్ లాజికల్ యూనిట్, కంట్రోల్ యూనిట్, మెమరీ యూనిట్ ఇలా 3 భాగాలుగా ఉంటాయి. మరి దీన్ని బేస్ చేసుకొని బిట్ అడగడం అయితే జరిగింది. మరి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ దీన్నే మనము సిపియు అంటాం షార్ట్ ఫామ్. సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, తెలుగులో అయితే కేంద్ర విధాన విభాగము అంటాం. మరి కంట్రోల్ యూనిట్ దాంట్లో భాగమే, మెమరీ యూనిట్ దాంట్లో భాగమే, అర్థమెటికల్ లాజికల్ యూనిట్ దీన్ని మనం షార్ట్ ఫామ్లో ఏఎల్యు అంటాం. ఏఎల్యు ఫుల్ ఫామ్ ఏంటి అంటే సిపియులో భాగమైనటువంటి ఏఎల్యు ఫుల్ ఫామ్ విస్తరణ రూపము అంటాడు. ఏఎల్యు అంటే అర్థమెటికల్ లాజికల్ యూనిట్, ఎంయు అంటే మెమరీ యూనిట్, సియు అంటే కంట్రోల్ యూనిట్. ఈ 3 సిపిలో భాగమే, బట్ ప్రింటర్ మాత్రము కాదు. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ప్రింటర్. చూడండి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చింది. అంటే ఈ ఒక్క బిట్ చదివితే మీరు 20 బిట్లు నేర్చుకున్నట్టు అనమాట. ఓకేనా? సో ప్రింటర్ అనేది ఏంటి? మనకి అవుట్పుట్ డివైస్. ఈ క్రింది వానిలో అవుట్పుట్ పరికరాన్ని గుర్తించండి అంటాడు. ఆప్షన్ ఏ కీబోర్డు, ఆప్షన్ బి మౌస్, ఆప్షన్ సి జాయిస్టిక్, ఆప్షన్ డి ప్రింటర్ అంటారు. ప్రింటర్ అనేది మనకి ఏమవుతుంది అంటే అవుట్పుట్ డివైస్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ పరంగా క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానిది గుర్తించండి. సో మీకు ఆల్రెడీ సిస్టమ్ సాఫ్ట్వేరు, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేటువంటివి మీకు క్లియర్గా చెప్పాను. సిస్టమ్ సాఫ్ట్వేరు, అప్లికేషన్ సాఫ్ట్వేర్, అదేవిధంగా ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కూడా. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే దీన్ని మనము షార్ట్ ఫామ్లో ఓఎస్ అంటాం. ఓఎస్ అంటే అర్థం ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఉంది, సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంది. అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటే ఏం చెప్పాను మీకు? ఎంఎస్ ఆఫీస్లో ఉండేటువంటి వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ కానీ, అదేవిధంగా పేజ్ మేకర్ కానీ, ఫోటోషాప్ కానీ, డిటిపి కానీ ఇవన్నీ మనకు అప్లికేషన్ సాఫ్ట్వేర్లో ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు అనమాట. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఓఎస్కి సంబంధించింది. ఓఎస్ సంబంధించి విండోస్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనము సిస్టమ్ ఆన్ చేసామనుకోండి, ఫస్ట్ మనకు ఆన్లోనే విండోస్ అని చూపిస్తాయి చూడండి, అది ఆపరేటింగ్ సిస్టము. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అయ్యేటువంటి ప్రాసెస్ని మనం ఏమంటాము అంటే బూటింగ్ అంటాం. మరి కంప్యూటర్ ఆన్ కావాలంటే ఫస్ట్ లోడ్ అయ్యేటువంటి సాఫ్ట్వేర్ ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమే లోడ్ అవుతుంది. ఆ లోడ్ అయ్యేటువంటి ప్రాసెస్ని మనం ఏమనాలి? బూటింగ్ అంటాం. అంటే విండోస్ అనేది ఏంటి? ఒక ఆపరేటింగ్ సిస్టమే. యూనిక్స్, లైనెక్స్, విస్తా, యునిక్స్, లైనెక్స్, ఇప్పుడు విండోస్ 7, విండోస్ 9 అంటే విండోస్కి సంబంధించిన ఏవైనా కానివ్వండి, విండోస్ NT 98, 2000, విండోస్ 2000, నెక్స్ట్ విండోస్ 7, విండోస్ 8, యునిక్స్, లైనెక్స్, డిఓఎస్, దాస్ ఇవన్నీ కూడా మనకు ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్సే. డిఓఎస్ ఫుల్ ఫామ్ ఏంటి? డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్ పరంగా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. డిఓఎస్ ఫుల్ ఫామ్ ఏంటి? డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమే. యునిక్స్, లైనెక్స్ ఇవి కూడా ఆపరేటింగ్ సిస్టమ్సే, బట్ ఎంఎస్ ఆఫీస్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కాదు, ఇది అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఎంఎస్ ఆఫీస్. మరి ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ అంటే ఏంటి? మైక్రోసాఫ్ట్. డెవలపర్ ఎవరు? బిల్ గేట్స్. ఎంఎస్ ఆఫీస్ వాళ్ళకు ఒక వెబ్ బ్రౌజర్ కూడా ఉంది. ఏంటది? ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ హైలైట్ చేసుకోండి. ఓకేనా? ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి విండోస్ ఎవరిది అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళదే. ఇలా మనము మెయిన్ పాయింట్స్ అన్ని హైలైట్ చేసుకోండి. మరి ఎంఎస్ ఆఫీస్ అంటే మీకు ఎంఎస్ వర్డ్ అనేది ఏంటి? డాక్యుమెంటేషన్. పవర్ పాయింట్ ఏంటి? ప్రెజెంటేషన్. ఎక్సెల్ ఏంటి? స్ప్రెడ్ షీట్. అవి కూడా హైలైట్ చేసుకోండి. దీన్ని బేస్ చేసుకున్న ఆన్సర్ ఏంటి? ఎంఎస్ ఆఫీస్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఫుల్ ఫామ్స్ అడిగాడు. నాన్ వోలటైల్ మెమరీ అనేది మీకు ఇప్పుడే చెప్పాను. ఇక్కడ మీరు ఒక డయాగ్రామ్ మీరు క్షుణ్ణంగా ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటే రోమ్ గురించి చెప్పేటప్పుడు స్పష్టంగా వినింటే అక్కడ చెప్పాను. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ఇది ఒక వోలటైల్ మెమరీ, టెంపరరీ మెమరీ అని చెప్పాను. ROM రీడ్ ఓన్లీ మెమరీ, నాన్ వోలటైల్ మెమరీ, ఫిక్స్డ్ మెమరీ అని చెప్పాను. ఈ 2 పాయింట్స్ మీరు హైలైట్ చేసుకుంటే ఇక్కడ బిట్ ఈజీగా చెప్పేయచ్చు. ఇక్కడ ఏమడిగాడు? నాన్ వోలటైల్
వోలటైల్ మెమరీ. నాన్ వోలటైల్ మెమరీ అనేది ఏంటి? ఆర్ఓఎం ఉందా? ఎస్, రీడ్ ఓన్లీ మెమరీ. దీన్నే మనము రీడ్ ఓన్లీ అంటే రీడ్ మాత్రమే చేస్తాం, రైట్ చేయలేమంటే దీన్నే మనం ఏం చెప్తాము అంటే ఫిక్స్డ్ మెమరీ అంటాం. ఆర్ఏఎం అనేది ఏంటి అంటే వోలటైల్ మెమరీ. ఇది వోలటైల్ మెమరీ, అందుకే దీన్ని మనము టెంపరరీ అంటాం. వీటి యొక్క ఫుల్ ఫామ్స్ కూడా హైలైట్ చేసుకోండి. ఆర్ఏఎం ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ఎంఈఆర్ మెమరీ అడ్రస్ రిజిస్టర్, ఆర్ఓఎం రీడ్ ఓన్లీ మెమరీ, ఎండిఆర్ మెమరీ డేటా రిజిస్టర్. ఫుల్ ఫామ్స్ అన్నీ కరెక్టే, బట్ వీటిలో నాన్ వోలటైల్ మెమరీ ఏంటి అంటే ఆర్ఓఎం. ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ ఇక్కడ చూడండి. క్రింది వాటిలో ఒకటి సరైనది కాదు. ఫుల్ ఫామ్స్ ఇచ్చాడు, ఈ ఫుల్ ఫామ్స్లో ఒకటి సరైనది కాదు అని ఇచ్చాడు. మీ కింద చెప్పాను డివిడి ఫుల్ ఫాము, ఎల్సిడి ఎల్ఈడి ఫుల్ ఫామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఇచ్చిన వాటిలో ఒకటి తప్పుగా ఉంది. మరి ఆ తప్పుగా ఉండేది ఏంటో ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఇలాంటి మీకు ఎగ్జాక్ట్గా తెలియని వాటిని ఏం చేస్తారంటే ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా ఫాలో అవ్వండి. ఎలిమినేటింగ్ అంటే తెలిసిన వాటి నుంచి తెలియని దాన్ని కనుక్కోవడం అనమాట. ఎల్సిడి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే కరెక్టే. ఎల్సిడి ఎల్ఈడి ఫుల్ ఫామ్స్. ఎల్ఈడి ఫుల్ ఫామ్ ఏంటి? లైట్ ఎమిటింగ్ డయోడ్. ఎల్ఈడి ఫుల్ ఫామ్ ఏంటి? లైట్ ఎమిటింగ్ డయోడ్. మీకు ఇందాక సిడి డివిడి అబ్రివేషన్స్ చెప్పాను. సిడి అంటే ఏం చెప్పాను? కాంపాక్ట్ డిస్క్ అని చెప్పాను. డివిడి అంటే డిజిటల్ వర్సటైల్ డిస్క్. డిజిటల్ వీడియో డిస్క్ ఆర్ డిజిటల్ వర్సటైల్ డిస్క్. డిజిటల్ వర్సటైల్ డిస్క్ ఆర్ వీడియో డిస్క్ అని కూడా అంటాం. ఓకేనా? అంటే ఇది కూడా కరెక్టే, అంటే డివిడి కూడా కరెక్టే. డిజిటల్ వీడియో డిస్క్ అనొచ్చు, డిజిటల్ వర్సటైల్ డిస్క్ అని కూడా అనొచ్చు. అంటే ఎల్సిడి కరెక్టే, డివిడి కరెక్టే. ఇంకా మిగతా రెండిట్లో ఒక తప్పు ఉంది. ఏంటో చూద్దాం ఒక్కసారి. నెక్స్ట్ డిఎల్పి మనకు ఎగ్జాక్ట్గా తెలియదు, డివిటి ఎగ్జాక్ట్గా తెలియదు. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే డిఎల్పి డిజిటల్ లైట్ ప్రాసెసింగ్ కరెక్టే. డిజిటల్ లైట్ ప్రాసెసింగ్ ఇది కూడా అబ్రివేషను కరెక్టే. సో మనకి ఇంకా తప్పుగా ఉండేది ఏంటి? డివిటి డిజిటల్ విజన్ టెలివిజన్ అంట. డిజిటల్ విజన్ టెలివిజన్. కానీ డివిటి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే డిజైన్ వ్యాలిడేషన్ టెస్ట్ కంప్యూటర్ పరంగా. సో డిజిటల్ విజన్ టెలివిజన్ అనేది మనకి ఇక్కడ తప్పు, కాబట్టి ఆప్షన్ 1 అనేది సరికానిదిగా మనం ఇక్కడ చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ కంప్యూటర్ డేటా యొక్క అతి చిన్న ప్రామాణిక యూమము. దీన్ని కంప్లీట్గా కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు ఫ్రెండ్స్. అన్నిటికన్నా చిన్నది ఏంటి అంటే మనకు ఏం చెప్పొచ్చు అంటే బిట్. ఇంతకన్నా చిన్నదైతే లేదు. ఓకేనా? బిట్ అంటే బైనరీ డిజిట్. బిట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? బైనరీ డిజిట్. బైనరీ డిజిట్స్ ఏంటి? రెండే ఏంటి? 0 and 1. కంప్యూటర్ తీసుకునేటువంటి లాంగ్వేజే బైనరీ లాంగ్వేజ్. బైనరీ డిజిట్స్ ఏంటి అంటే 0 and 1. ఓకేనా? ఇంతకన్నా చిన్నదైతే లేదు. కన్వర్షన్స్ కూడా చెప్తా. ఇక్కడ మీకు బిట్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. 4 బిట్లు కలిస్తే ఒక నిబులు. 4 బిట్లు కలిస్తే ఒక నిబ్బులు, అంటే అన్నిటికన్నా చిన్నది బిట్లే అనమాట. నెక్స్ట్ 8 బిట్లు కలిస్తే ఒక బైట్. మీకు ఆల్రెడీ ఒక వీడియో స్పష్టంగా చెప్పాను, స్టోరేజ్ బేస్ చేసుకొని కంపల్సరీగా బిట్ అడుగుతాడు. అది ఒక్కసారి మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చాను, ఒక్కసారి దాన్ని కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ పేజ్లో నేను ఇచ్చాను, ఒక్కసారి చూద్దాం. ఎక్కడో ఇచ్చాను, ఇక్కడ ఇచ్చాను చూడండి, క్లియర్గా మెమరీస్ చెప్పాను చూడండి. బిట్ అంటే బైనరీ డిజిట్, 0s and 1s అంటాము. 8 బిట్లు కలిస్తే ఒక బైట్. 8 బిట్లు కలిస్తే ఒక బైట్ అనమాట. బిట్కి బైట్కి మధ్యలో ఇంకోటి ఉంది ఫ్రెండ్స్, నిబుల్ అంటాం. ఆ నిబుల్ అంటే ఏంటి అంటే 4 బిట్స్ కలిస్తే ఒక నిబుల్. అంటే అన్నిటికన్నా చిన్నది బిట్. 4 బిట్లు కలిస్తే నిబుల్, తర్వాత 8 బిట్లు కలిస్తే తర్వాత బైట్. ఇంకా ఈ బైట్ తర్వాత ఏంటి అంటే కిలోబైట్. అంటే 1024 బైట్స్ అయితే ఒక కిలోబైట్. 1024 కిలోబైట్స్ అయితే ఒక మెగాబైట్, దానికన్నా పెద్దది. నెక్స్ట్ 1024 మెగాబైట్స్ అయితే దానికన్నా పెద్దది గిగాబైట్. జీబీ అంటాం కదా, మనము మెమరీ కార్డ్స్ కూడా వాడుతూ ఉంటాం జీబీ అని. నెక్స్ట్ 1024 ఎంబీ అయితే 1024 MB అయితే ఒక జీబీ. నెక్స్ట్ 1024 GB అయితే ఒక టీబీ, టెరాబైట్ అంటాం. నెక్స్ట్ 1024 TB అయితే ఒక పీబీ అంటాం, దాన్ని మనము పెటాబైట్ అంటాం. నెక్స్ట్ 1024 PB అయితే ఒక ఎగ్జాబైట్ అంటాం, ఈబీ అంటాము. 1024 EB అయితే ఒక జటాబైట్ అంటాం, జడ్బీ అంటాము. చిన్నది ఏంటి? బిట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నెట్ బ్రౌజర్ కానిది ఏంటి? ఇంటర్నెట్ బ్రౌజర్స్ అని ఇందాక మీకు చెప్పాను. ఏంటి? మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఎంఎస్ ఆఫీస్. మైక్రోసాఫ్ట్ వాళ్ళ యొక్క ఇంటర్నెట్ బ్రౌజర్ ఏమని చెప్పాను? ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని చెప్పాను. ఓకేనా? ఇక్కడ మీకు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానివ్వండి, గూగుల్ క్రోమ్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానివ్వండి, ఇవన్నీ మనకు ఏమవుతాయంటే ఇంటర్నెట్ బ్రౌజర్సే.
ఇంటర్నెట్ బ్రౌజర్సే, ఓకేనా. అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరరు మైక్రోసాఫ్ట్ వాళ్ళది, గూగుల్ క్రోమ్ కూడా, నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కూడా. బట్ యాహూ ఎక్స్ప్లోరర్ కాదు ఫ్రెండ్స్. యాహూ ఎక్స్ప్లోరర్ అనేది ఇంటర్నెట్ బ్రౌజర్ అయితే కాదు, ఓకేనా. నెక్స్ట్ కంప్యూటర్ విభాగాల్లో ఒకటి దాని విధిలో తప్పుగా జతపరిచాడు. ఇందాక మీకు టేబుల్ వేసి చెప్పాను చూడండి, ఇన్పుట్స్ అని, అవుట్పుట్స్ అని, మెమరీ యూనిట్స్ అని, స్టోరేజెస్ అని అక్కడ ఇచ్చాడు. అవుట్పుట్ విభాగము, ఇన్పుట్ అంటే ఏంటంటే, ఇన్పుట్ అంటే మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్, తర్వాత ప్రాసెస్ జరుగుతుంది. మనకు కావాల్సిన రిజల్ట్ ఎక్కడ చూపిస్తుంది అంటే అవుట్పుట్లో చూపిస్తుంది అనమాట. అంటే అవుట్పుట్ అంటే ఫలితము. మీ అవుట్పుట్ ఎలా ఉంది అంటాము, ఏదైనా ఎగ్జామ్ రాసిన తర్వాత లేదా బిజినెస్ చేసిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉంది అంటాం, అంటే ఫలితం అనమాట. అవుట్పుట్ విభాగము అంటేనే ప్రాసెస్ తర్వాత ఫలితాలను అందిస్తుంది. అంటే ఇన్పుట్ అంటే మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్, మనం ఇచ్చింది ప్రాసెస్ జరుగుతుంది, ఆ ప్రాసెస్ తర్వాత మనకు అవుట్పుట్ అవుతుంది. ఆ అవుట్పుట్ అనేది మనకి ఏమవుతుంది అంటే రిజల్ట్. ఇది కరెక్టే, ఓకేనా. దీంట్లో మనం ఎటువంటి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ మెమరీ అంటే తెలుసు కదా, సమాచారం నిల్వ చేసుకుంటున్నాం. మెమరీ కార్డ్ అంటాము. మెమరీ కార్డులో మనం ఏం చేస్తాము, ఏదైనా డేటాను సేవ్ చేసుకుంటాం, దాంట్లో స్టోరేజ్ చేసుకుంటాం. అంటే ఇది కూడా మనకు 100% అయితే కరెక్టే. నెక్స్ట్ ఇప్పుడే చెప్పాను కదా, ఇన్పుట్ అంటే ఏంటి, మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్. అంటే కంప్యూటర్కి మనము సమాచారం ఇచ్చేదే మనకి ఏమవుతుంది అంటే ఇన్పుట్ అవుతుంది. అంటే మనం ఇచ్చేది వచ్చే ఫలితం అవుట్పుట్ అవుతుంది, కంప్యూటర్కి సమాచారాన్ని అందిస్తుంది. ఇది కూడా కరెక్టే. అంటే మనకు కంట్రోల్ యూనిట్ అనేది మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ తప్పు. కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది అనమాట. ఆ డేటా మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఇక్కడ సమాచారాన్ని ప్రింట్ చేస్తుంది అని ఇచ్చాడు. సో సమాచారాన్ని ప్రింట్ చేస్తుంది అనేది తప్పు. సో ఇక్కడ కంట్రోల్ విభాగము అనేది మనకి ఇక్కడ తప్పుగా చెప్పుకోవచ్చు. తెలియనప్పుడు ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా వెళ్ళండి. నెక్స్ట్ ఫ్రీవేర్లు అనగా, ఓకేనా. ఫ్రీవేర్లు అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఉచిత సాఫ్ట్వేర్లు అనమాట అవి, ఓకేనా. ఉచిత సాఫ్ట్వేర్లు. వైరస్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ వైరస్ను తొలగించడానికి ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వాడతాం. ఈ క్రింది వానిలో యాంటీవైరస్ను గుర్తించండి అంటాడు. యాంటీవైరస్లు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే వైరస్, యాంటీవైరస్. నెక్స్ట్ సైబర్ యాక్ట్స్ కాదు. అంటే ఉచిత సాఫ్ట్వేర్లు అనేవి మనకు ఫ్రీ అక్కడే ఉంది చూడండి. ఫ్రీవేర్స్ అంటే మనకు ఉచిత సాఫ్ట్వేర్లు. సో మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వైబీ. ఇందాకనే చెప్పాను, ఓకేనా. వైబీ తర్వాత మనకి ఏమొస్తుంది, జెడ్బీ వస్తుంది. వైబీ తర్వాత మనకి ఏమొస్తుంది, జెడ్బీ. ఏ కాంబినేషన్తో, 1024 కాంబినేషన్. అంటే మనకు వైబీ తర్వాత కాదు, వైబీకి ముందు జెడ్బీ వస్తుంది. అంటే 1024 జెడ్బీ అయితే 1 వైబీ. అంటే జెడ్బీ కన్నా వైబీ పెద్దదన్నమాట. అంటే జెడ్బీ తర్వాత వైబీ ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేయండి, జెడ్బీ తర్వాత వైబీ ఉంటుంది. ఇదో చూడండి కావాలంటే, ఇప్పుడు చెప్పాను కదా, జెడ్బీ తర్వాత వైబీ ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేటువంటి 1024 కాంబినేషన్ అనమాట. అంటే 1 వైబీ మనకి ఏమవుతుంది అంటే 1024 జెడ్బీ. ఇది మీకు వీడియో స్పష్టంగా చెప్పాను. వీడియో వింటే ఎటువంటి బిట్ ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా చెప్పాను. ఒక్కోసారి ఈ క్రింది వానిలో సరైన వరుస క్రమాన్ని, అంటే స్టోరేజ్ పరంగా నిల్వ ఉంచుకునే సామర్థ్యాన్ని ఆధారంగా ఈ క్రింది వానిలో సరైన వరుస క్రమాన్ని గుర్తించండి అంటాడు. బిట్, నిబులు, బైటు, కిలోబైటు. అలా ఒకటి తప్పుగా ఆర్డర్లెస్గా ఇచ్చేసి ఒకటి ఆర్డర్గా ఇస్తాడు. అలా అయినా బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆర్డర్ వస్తే మనకి ఎలా ఇచ్చిన ఆన్సర్ చెప్పేయచ్చు. నెక్స్ట్ క్రింది వాణిలో మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ మీకు ఎంఓఓసి అని ఒక ఫుల్ ఫామ్ చెప్పాను. చాలా 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 ఇంపార్టెంట్, ఓకేనా. చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. ఇక్కడ తెలుగులో వచ్చింది కాబట్టి మీరు అంత ఐడెంటిఫై చేయలేకపోయారు. ఇక్కడ చూడండి, ఎంఓఓసి, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ ఫుల్ ఫామ్ చాలా 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 ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ ఫర్ ఎంఓఓసి స్టాండ్స్ ఫర్ అని అనడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎంఓఓసి అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. హైలైట్ చేసుకోండి. అందిస్తే సంస్థ కానిది ఏంటి అని అడిగాడు. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులు అందజేసే సంస్థ కానిది గుర్తించండి అని ఇచ్చాడు, ఓకేనా. కోర్సెరా అందిస్తుంది, ఎడాసిటీ కూడా అందిస్తుంది. మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, పార్ట్ 1లో కూడా చెప్పాను. ఖాన్ అకాడమీ అందిస్తుంది, ఎడ్రా అనేది అందించదు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఎడ్రా ఇస్ ది సరికానిది అడిగాడు కాబట్టి ఎడ్రా అనేది మనం ఇక్కడ ఆన్సర్గా చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ అవాస్ట్ అనేది మనకేమవుతుంది అంటే యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్. ఓకేనా? క్యాస్పర్ స్కై గానీ, అవాస్ట్ కానీ ఇవన్నీ మనకేమవుతాయంటే యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్స్ ఫ్రెండ్స్. యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్స్ లిస్ట్ కూడా మీ దగ్గర ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, కావాలంటే నెట్‌లో సెర్చ్ చేసుకోండి. యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ లిస్ట్ అని నొక్కండి. వాటిల్లో అవాస్ట్ కానీ, క్యాస్పర్ స్కై కానీ ఇలా కొన్ని ఉంటాయన్నమాట. వాటిని బేస్ చేసుకొని కూడా బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో అవాస్ట్ అనేది మనకేమవుతుంది అంటే యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓకేనా? వెబ్ బ్రౌజర్స్ కాదు. ఇందాక మీకు వెబ్ వెబ్ బ్రౌజర్స్ చెప్పాను. ఏంటి? ఒపేరా కానీ, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ కానీ, గూగుల్ క్రోమ్ కానీ ఇవన్నీ వెబ్ బ్రౌజర్స్ అనమాట. నెక్స్ట్ ఇంటర్నెట్‌లో మర్యాదపూర్వకంగా సమాచారాన్ని అందించడాన్ని ఇలా కూడా అంటారు. ఇంగ్లీష్‌లో ఒక్కసారి చూస్తే రెస్పెక్టబుల్ కమ్యూనికేషన్ ఆన్ ది ఇంటర్నెట్ ఈస్ కాల్డ్. అంటే ఇంటర్నెట్‌లో మర్యాదపూర్వకంగా సమాచారాన్ని అందించడాన్ని ఎలా అంటారు? ఇలా కూడా అంటారు. ఏంటి అంటే నెటికెట్. ఎలా అంటారు అంటే నెట్‌కెట్ అని కూడా పిలుస్తారు. హైలైట్ చేసుకోండి. మరి ఇంటర్నెట్‌లో మనకు మనము పోస్ట్ ఆఫీస్ లాగా లెటర్స్ కోసం మనము లెటర్స్ పంపించుకోవాలన్నా, అందించుకోవాలనుకున్నా గానీ మనము ఈమెయిల్ అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అక్కడ కూడా ఆ ఈమెయిల్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇంటర్నెట్‌లో మనకు పోస్ట్ ఆఫీస్ లాగా పనిచేసేది అలా అడగొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? ఈమెయిల్, ఎలక్ట్రానిక్ మెసెంజర్. ఓకేనా? ఎలక్ట్రానిక్ మెసెంజర్. నెక్స్ట్ 1 పీబీ ఈజ్ ఈక్వల్ టు ఇందాకనే చెప్పాను కన్వర్జేషన్. మరి 1 పీబీ ఈజ్ ఈక్వల్ టు దానికి ముందుండేది టీబీనే కదా! టెరాబైట్ తర్వాత పెటాబైట్ వస్తది. పీబీ వస్తది. అంటే టెరాబైట్ తర్వాత వస్తది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? 1024 టీబీ. 1024 టీబీ. ఆర్డర్ ఇంపార్టెంట్. అందుకే ఆర్డర్ హైలైట్ చేసుకోండి. కంప్యూటర్ లక్షణం ఏంటిది? కంప్యూటర్ లక్షణము మీకు క్లియర్‌గా వీడియో చెప్పాను. ఓకేనా? కంప్యూటర్ క్యారెక్టరిస్టిక్స్ లక్షణాలు అని స్పీడు, అక్యురసీ, మెమొరీ, పవర్ ఆఫ్ రిమెంబరింగు, నో ఐక్యూ ఇవన్నీ మీకు క్యారెక్టర్స్ పరంగా మీకు స్పష్టంగా చెప్పాను. ఒక్కసారి మీరు వాటిని హైలైట్ చేసుకోవచ్చు. వీడియోలో చాలా స్పష్టంగా ఉంది. వేగము ఉంటుందా కంప్యూటర్‌కి? ఉంటుంది. ఖచ్చితత్వము, అక్యురసీ అంటాము. ఓకేనా? స్పీడ్, అక్యురసీ అంటాము. ఉంటుంది. జ్ఞాపక శక్తి, మెమరీ ఎంతైనా మెమరీ స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వనరులను పంచుకోవడము. యెస్, ఇది కూడా కరెక్టే. వనరులను కూడా పంచుకుంటుంది. అంటే ఇక్కడ ఓవరాల్‌గా 4 కంప్యూటర్ లక్షణాలే. అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ఏబీసీడీ అన్నీ కరెక్టే. ఏబీసీడీ. నెక్స్ట్ ఈకేవైసీ మీరు చాలా వరకు వినే ఉండింటారు. ఓకేనా? ఏది మనము ఆధార్ పరంగా కానివ్వండి, లేదా ఏది మన బ్యాంకు పుస్తకాల పరంగా కానివ్వండి, లేదా గ్యాస్ బుక్‌ల పరంగా కానివ్వండి, ఈకేవైసీ చేపించుకున్నారా అంటాం. వినే ఉంటారు కదా మీరు. మరి ఈకేవైసీ చేపించుకున్నారా అంటాం. మరి ఆ ఈకేవైసీ యొక్క ఫుల్ ఫామ్ ఇక్కడ ఈ అంటే ఏంటి అంటే ఎలక్ట్రానిక్. ఈ అంటే ఎలక్ట్రానిక్ అని. కేవైసీ అంటే న్యూ యువర్స్ కస్టమర్స్. అంటే కస్టమర్స్‌ని తెలుసుకోవడం అన్నమాట. నో యువర్స్ కస్టమర్స్. ఓకేనా? నో యువర్ కస్టమర్ అంటే మనకి ఫస్ట్ ఆప్షనే ఉంది చూడండి. నో యువర్స్ కస్టమర్ అంటే ఈ అంటే ఎలక్ట్రానిక్. కేవైసీ చేపించుకున్నాం అంటాం. అంటే మన కస్టమర్స్‌ని బేస్ చేసుకొని తెలుసుకోవడం కోసం అంటే వాళ్ళ థంబ్ ఏపించుకోవడం అలా అనమాట. నో యువర్స్ కస్టమర్. ఆప్షన్ 1 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. క్లియర్‌గా ఉంది. నెక్స్ట్ బిట్ కన్ఫర్మిటీ అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే కన్ఫర్మిటీ అనేది గణిత క్యాలిక్యులేషన్, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. ఓకేనా? కన్ఫర్మిటీ అనేది మనకు మ్యాథ్స్ క్యాలిక్యులేటర్ అనమాట. డైరెక్ట్ బిట్ అది. నెక్స్ట్ క్రింది వానిలో అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ మీకు ఇందాక చెప్పాను చూడండి. అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ అని, సిస్టమ్ సాఫ్ట్‌వేర్స్ అని చెప్పాను. అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ మీకు ఎంఎస్ ఆఫీస్ కానీ, ఎంఎస్ ఆఫీస్‌లో వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ కానీ, అదే విండోస్ పరంగా కానీ, నెక్స్ట్ డీటీపీ పరంగా డెస్క్‌టాప్ పబ్లిషింగ్, పేజ్ మేకర్ కానీ, ఫోటోషాప్ కానీ ఇవన్నీ మనకు అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ అవుతాయి. నెక్స్ట్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్స్ మీకు ఏమవుతాయి? డిఓఎస్, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, విండోస్ కానీ, అదే ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. యూనిక్స్ కానీ, లైనెక్స్ కానీ, డిఓఎస్ కానీ అవన్నీ సిస్టమ్ సాఫ్ట్‌వేర్స్ అవుతాయి. అంటే ఎంఎస్ ఆఫీస్ అనేది మనకి ఏమవుతుంది? అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ కరెక్టే. విండోస్ అనేది మనకు ఓకేనా? ఇది కూడా అప్లికేషన్ సాఫ్ట్‌వేరే. ఇది కూడా మనకి ఏమవుతుంది? అప్లికేషన్ సాఫ్ట్‌వేరే. మనకు అడిగింది ఏంటి? అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అడిగాడు. విండోస్ ఆపరేటింగ్ సిస్టము మీకు ఇందాక చెప్పాను చూడండి. విండోస్ 98, 2000 విండోస్ పరంగా మనకు ఎంఎస్ ఆఫీస్ అనమాట.
ఎంఎస్ ఆఫీస్ అనేది మనకి ఏమవుతుంది అంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఎంఎస్ ఆఫీస్లో వచ్చేటివి ఏవైనా కావచ్చు, వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ కానీ, దాంతోపాటు డిటిపి కానీ, పేజ్ మేకర్ కానీ, ఫోటోషాప్ కానీ, ఇవన్నీ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటే ఏం చెప్పాను, విండోస్ కానీ, యూనిక్స్ కానీ, లైనెక్స్ కానీ, దాస్ కానీ, డిఓఎస్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, ఎంఏకే కానీ, ఎంఏసి కానీ, మ్యాక్ కానీ, ఇవన్నీ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ ఓవరాల్గా అప్లికేషన్ సాఫ్ట్వేర్ మనకి ఏంటంటే ఎంఎస్ ఆఫీస్. ఇవన్నీ మనకు అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అయితే కాదు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇది కూడా ఆపరేటింగ్ సిస్టమే. మనకు సాఫ్ట్వేర్స్ పరంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ అనేది అప్లికేషన్ సాఫ్ట్వేర్ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ క్రింది వాణిలో కంప్యూటర్ అవుట్పుట్ పరికరము. మీకు అవుట్పుట్ పరికరాలు 4 చెప్పాను. ఏంటవి? మానిటర్ ఒకటి చెప్పాను, నెక్స్ట్ ప్రింటర్ ఒకటి చెప్పాను, నెక్స్ట్ ప్లోటర్ ఒకటి చెప్పాను, PLOTTR ప్లోటర్ ఒకటి చెప్పాను, నెక్స్ట్ స్పీకర్స్ అని చెప్పాను. దాంతోపాటు మనం కొన్ని లాజికల్గా అబ్జర్వ్ చేస్తే ఇన్పుట్ అంటే మనం దేని ద్వారా అయితే కంప్యూటర్కి సమాచారం ఇస్తామో అవి ఇన్పుట్ పరికరాలు. అంటే కీబోర్డ్ ద్వారా టైప్ చేస్తాం కదా, కీబోర్డ్ ఇన్పుట్. మౌస్ ద్వారా మనం ఏమైనా సెలెక్ట్ చేసుకుంటాం కదా, మౌస్ ఇన్పుట్. జాయ్స్టిక్ ద్వారా మనము గేమ్స్ ఆడుకుంటాం కదా, జాయ్స్టిక్ ద్వారా వీడియో గేమ్స్ పరంగా జాయ్స్టిక్ అనేది మనకి ఏమవుతుంది, ఇన్పుట్. బార్కోడ్ రీడర్, మీకు ఎక్కడైనా షాపింగ్ మాల్స్కి అలా వెళ్ళారనుకోండి, ఆ బార్కోడ్ని రీడ్ చేయడానికి బార్కోడ్ రీడర్ యూజ్ చేస్తాం కదా, అది కూడా మనకు ఏమవుతుంది అంటే ఇన్పుటే. MICR మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్, అది కూడా మనకి ఏమవుతుంది అంటే ఇన్పుటే అవుతుంది. అంటే ఇక్కడ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్, ఎల్ఈడి అంటాం కదా, మనకు అవుట్పుట్ అంటే ఏంటి అంటే మనకు రిజల్ట్ వచ్చేది, ఫలితాన్ని చూపించేది. ఇప్పుడు మానిటర్ ఉంది, మన మానిటర్ నేను టచ్ చేయము, ఫలితం చూపిస్తుంది కదా. ప్రింటర్ ఉంది, ప్రింటర్లోంచి మనకు సమాచారం ప్రింట్ అయ్యి బయటకు వస్తుంది కదా. నెక్స్ట్ స్పీకర్స్ ఉన్నాయి, ఆటోమేటిక్గా స్పీకర్స్ నుంచి సౌండ్ వస్తుంది కదా. నెక్స్ట్ ఫ్లోటర్స్ ఉన్నాయి, ఫ్లోటర్లోంచి మనం ప్రింట్ తీసి సమాచారం వస్తుంది కదా. అదేవిధంగా ఎల్ఈడి ఉంది, లైట్ ఎమిటింగ్ డయోడ్, ఎల్ఈడి టీవీలు అంటాము, ఎల్ఈడి లైటింగ్ అంటాము, ఓకేనా. ఎల్సిడి కానివ్వండి, అవన్నీ మనకు అవుట్పుట్ పరికరాలుగా చెప్పొచ్చు అనమాట. ఓఎంఆర్ అంటే ఆప్టికల్ మార్క్ రీడర్, ఓకేనా, ఆప్టికల్ మార్క్ రీడర్. MICR అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజ్డ్. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. అంటే ఇక్కడ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని ఓసిఆర్ కానీ, ఓఎంఆర్ కానీ, MICR కానీ, ఇవన్నీ ఇన్పుట్స్. మనకు ఎల్ఈడి మనకి ఏమవుతుంది అంటే అవుట్పుట్. అంటే మనకు మానిటరు, ప్రింటరు, ఫ్లోటరు, స్పీకర్స్, వీటితో పాటు మనము ఎల్ఈడి కూడా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే అవుట్పుట్ పరికరంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్రింది వాటిలో కంప్యూటర్ ఇన్పుట్ పరికరం కానిది ఏంటి అని అడిగాడు. ఇన్పుట్ పరికరం కానిది ఏంటి అంటే మనకు అవుట్పుట్స్ తెలుస్తుంది. సో ఇప్పుడు చెప్పాను, ఫ్లోటర్ అనేది మనకి ఏం చెప్పాను, అవుట్పుట్ అని చెప్పాను, మీకు గుర్తే ఉంటుంది, ఓకేనా. మానిటరు, ప్రింటరు, ఫ్లోటరు, స్పీకరు, ఎల్ఈడి, ఇవన్నీ అవుట్పుట్స్ అని చెప్పాను. అవుట్పుట్ అంటే ఇది ఇన్పుట్ కాదనే కదా. సో ఇన్పుట్ కానిది ఏంటి, ఫ్లోటర్, ఎందుకంటే అది అవుట్పుట్ కాబట్టి. అప్పుడు ఇన్పుట్స్ ఏమవుతాయి, ఇందాక ఇచ్చిన బిట్టే చూడండి, ఓఎంఆర్ ఆప్టికల్ మార్క్ రీడర్, ఓసిఆర్ క్యారెక్టర్ రికగ్నైజ్డ్, ఓకేనా. నెక్స్ట్ MICR మ్యాగ్నెటిక్ ఇంక్, ఇది కూడా ఇన్పుట్. ఫస్ట్ 3 ఇన్పుటే, ఫ్లోటర్ ఒక్కటి అవుట్పుట్ అనమాట. సో మనకి ఇన్పుట్ కానిది అడిగాడు కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ వికీపీడియాను ప్రారంభించిన సంవత్సరం ఏంటి అంటే 2001 హైలైట్ చేసుకోండి, 2001. నెక్స్ట్ గిగాబైట్ కన్నా ముందున్నది ఏంటి, మెగాబైట్ కాబట్టి కాంబినేషన్ 1024 మెగాబైట్స్. అంటే దానికి ముందున్న కాంబినేషన్ తీసుకోవాలి, ఎందుకంటే 1024 MB అయితే 1 GB అనమాట. అంటే 1 GB అంటే దానికి ముందున్నటువంటి కాంబినేషన్ 1024 తీసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు చెప్పాను కదా, బిట్ తర్వాత నిబుల్ తర్వాత బైటు. 1024 బైట్స్ అయితే నెక్స్ట్ కిలోబైటు, 1024 కిలోబైట్స్ అయితే మెగాబైటు, 1024 మెగాబైట్స్ అయితే గిగాబైటు, 1024 గిగాబైట్స్ అయితే టెరాబైట్, అలా అనమాట. నెక్స్ట్ బిట్ ఇక్కడ చూడండి, టెక్స్ట్ ఫార్మేట్. మనం ఇక్కడ ఇవి కూడా ఫార్మేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ BMP, JPEG, జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్ గ్రూప్, ఓకేనా, జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్ గ్రూప్, మీకు వాటి యొక్క ఫుల్ ఫామ్స్ కూడా హైలైట్ చేసుకోవాలి, ఓకేనా. బిట్ మ్యాప్, BMP, వాటిని ఎందుకు యూజ్ చేస్తారనేది కూడా మీకు ఇక్కడ తెలియాలి. టెక్స్ట్ ఫార్మేట్ అంటే ఒక డాక్యుమెంట్ పరంగా యూజ్ చేస్తాం కాబట్టి .doc అంటే డాక్యుమెంట్స్ పరంగా, అంటే డాక్యుమెంట్ అంటేనే మనము టెక్స్ట్ పరంగా చెప్తాం కాబట్టి .doc డాక్యుమెంట్ అంటే టెక్స్ట్ ఫార్మేట్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్
ఇందాకనే చెప్పాను. సీడీ అంటే ఏంటి? కాంపాక్ట్ డిస్క్ అప్రాక్సిమేట్‌గా 700 ఎంబీ. ఓకేనా. ఎంబీ అంటే మెగాబైట్. డీవీడీ అంటే డిజిటల్ వర్సటైల్ డిస్క్ అప్రాక్సిమేట్‌గా 4.7 జీబీ. ఇక్కడ మీకు నెట్వర్క్స్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ వైడ్ వెబ్, ల్యాన్ లోకల్ ఏరియా నెట్వర్క్, మ్యాన్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, నెక్స్ట్ వ్యాన్ వైడ్ ఏరియా నెట్వర్క్. ఈ అబ్రివేషన్స్ కూడా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ అపెక్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అపెక్స్ అనేది క్రింది వానిలో దేనికి ఉదాహరణ అంటే ఫోరంకి ఉదాహరణగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ బిట్. నెక్స్ట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? ఓకేనా. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? వరల్డ్ వైడ్ వెబ్. మరి పరిచయం చేసిన వ్యక్తి ఎవరు అంటే టిమ్ బెర్నర్స్ లీ. హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ని కూడా డెవలప్ చేసింది ఎవరు అంటే టిమ్ బెర్నర్స్ లీ. హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సి అనుకోండి డెనిస్ రిచ్. ఓకేనా. జావా అనుకోండి జేమ్స్ గోస్లింగ్. హెచ్డిఎంఎల్ అనుకోండి టిమ్ బెర్నర్స్ లీ. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ కూడా టిమ్ బెర్నర్స్ లీ. ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ చార్లెస్ బాబేజ్ అంటే కంప్యూటర్ పితామహుడు ఎవరు అంటే చార్లెస్ బాబేజ్. అవి కూడా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ జనరేషన్స్ కూడా హైలైట్ చేసుకోండి. మొదటి తరము, రెండో తరము, మూడో తరము, అదేవిధంగా మొదటి కంప్యూటర్లు ఏంటి, రెండో తరము, ఫస్ట్ కంప్యూటర్స్ ఏంటి, అక్కడ ఏంటి, వాటిని కూడా హైలైట్ చేసుకోండి. ఇక్కడ ఆన్సర్ ఏంటి? సర్ టిమ్ బెర్నర్స్ లీ. నెక్స్ట్ వోలటైల్ మెమరీ. మీకు ఇందాకనే చెప్పాను ఫ్రెండ్స్, ఇది నాన్ వోలటైల్ అయితే ROM ఫిక్స్డ్ కాబట్టి, వోలటైల్ అంటే RAM టెంపరరీ. సో ఆన్సర్ ఏమవుతుంది? RAM ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఫుల్ ఫామ్స్ హైలైట్ చేసుకోండి. FDD అంటే ఫ్లాపీ డిస్క్ డ్రైవ్ అని, RAM అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, HDD అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్ అని, ROM అంటే రీడ్ ఓన్లీ మెమరీ. అంటే వోలటైల్ అంటేనేమో RAM, నాన్ వోలటైల్ అంటేనేమో ROM. సో దీనికి ఆన్సర్ RAM. సో తెలిసిందే మీకు. నెక్స్ట్ బిట్. In order to save disk spaces to transmit over a different network, large files can be compressed. మనం కంప్రెస్ చేస్తాం చూడండి. ఆ లార్జ్ ఫైల్ డేటాను మనము కంప్రెస్ చేయడం కోసము మనం ఏం చేస్తామంటే ఇక్కడ జిప్ అనేది వాడతాం. ఓకేనా. జిప్ అంటాం. ఓకేనా. కంప్రెసింగ్ ఫైల్స్ కోసము యూజ్ చేసేటివి అనమాట. అంటే డిస్క్ స్పేస్ని సేవ్ చేసుకోవడం కోసం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 GB డేటా ఉందనుకోండి, అది మనకు 600 MBకో 700 MBకో అలా మనం కంప్రెస్ చేస్తాము. 1 GB డేటా ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. బట్ దాన్ని మనం ఏం చేస్తాము, డిస్క్ స్పేస్ను సేవ్ చేసుకొని దాన్ని కంప్రెస్ చేసుకుంటాం. దాన్ని మనము ఫైల్స్ ఏమంటాము అంటే ZIP అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఎంపైర్ కంప్యూటర్ వైరస్ ఈజ్ ఆఫ్ దిస్. ది ఎంపైర్ కంప్యూటర్ వైరస్ ఆఫ్ దిస్ ఏమంటాము అంటే బూట్ సెక్టార్ వైరస్. ఎంపైర్ కంప్యూటర్ వైరస్ అనేది ఎలాంటిది అంటే బూట్ సెక్టార్ వైరస్. ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఇవి మనకు టాప్ 30 ప్రీవియస్ బిట్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట.